హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ మంచి ఆపర్చునిటీ ఉందండి. నిరుద్యోగులకి, హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీ ఆల్రెడీ ఇంతకుముందు రాజస్థాన్ జైపూర్లో స్టార్ట్ అయిందండి. 15 years కంప్లీట్ చేసుకుంటుంది. అదేవిధంగా ఈ కంపెనీలో సక్సెస్ అయిన పీపుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతోమంది హౌస్ ఫండ్ తీసుకున్నారు, కార్ ఫండ్ తీసుకున్నారు, ట్రావెల్ ఫండ్ తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ డ్రీమ్స్ అన్నీ సక్సెస్ చేసుకున్నారు. ఇప్పుడు 15 years రన్ అవుతుంది. సో రాజస్థాన్లో జైపూర్లో ఉందండి. కంపెనీ నేమ్ వచ్చి మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీ. ఇది రాజస్థాన్ జైపూర్లో హెడ్ ఆఫీస్ ఉందండి. ఇప్పుడిప్పుడే మనకు ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మొదలగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. బిజినెస్ ప్లాన్ని డ్రీమ్ అన్లిమిటెడ్ అనే ప్లాన్ ద్వారా మనకు కంపెనీ అవకాశం ఇచ్చిందండి. డ్రీమ్ ఇట్, మ్యాక్సిమైజ్ ఇట్, అచీవ్ ఇట్. అంటే మనం ఏవైతే కలలు కన్నామో వాటిని మనం 100% మనం అచీవ్ చేసుకునేకి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చింది మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీ. ప్లాన్ గురించి చెప్పబోయే ముందు మనం ఒకసారి ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి, అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఒకసారి మనం తెలుసుకుంటున్నాం. ట్రెడిషనల్ మార్కెట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి, ఒక ఫ్యాక్టరీ నుంచి మనకు కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే మనం వాడుతున్నామో అలాంటి ప్రొడక్ట్స్ అక్కడి నుంచి తయారయ్యి డిస్ట్రిబ్యూటర్కి వస్తాయి. డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్కి వస్తాయి. హోల్సేలర్ నుంచి రిటైలర్కి వస్తాయి అనమాట. రిటైలర్కి వచ్చిన తర్వాత కస్టమర్స్ అంటే మనకు అక్కడ 40 rupees పడే ప్రైసు ఇక్కడ మనకు 60 rupees ద్వారా రేట్ ఇంక్రీజ్ అయ్యి మీడియేటర్ల ద్వారా ఆ అమౌంట్ అనేది మనమే చెల్లించవలసి వస్తుంది. అంటే అక్కడ 40 rupees పడే ప్రైస్ మనకు 60% వరకు ఇంక్రీజ్మెంట్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 rupees అక్కడ ప్రైస్ ఉంటే ఇక్కడ మనకు 80 rupees అనేది ఛార్జెస్ అవుతాయి. అంటే ఎందుకంటే మధ్యలో బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత ఆర్టిస్టులు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ కొన్ని కోట్ల అమౌంట్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేపివ్వడం ద్వారా వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. కాబట్టి ఆ అమౌంట్ కూడా మన మీదే ఛార్జెస్ వేయడం జరుగుతుంది. ఇది మనకు ట్రెడిషనల్ మార్కెట్లో ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం స్లైడ్లో ఉండే రైట్ సైడ్ గమనించినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక ప్రొడక్ట్ తయారయ్యి డైరెక్ట్గా మనకి రావడం జరుగుతుంది. సో మీడియేటర్లు కానీ, బ్రాండ్ అంబాసిడర్లు కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, వాళ్ళకి పెట్టే ఖర్చులు కానీ ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనమే ప్రొడక్ట్ వాడుకుంటూ మనము సాటిస్ఫై అయ్యి ఇతరులకి చెప్పడం ద్వారా, అంటే మనం ఆ ప్రోడక్ట్ వాడుకుంటూ మనమే ఆ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ 10 మందికి తెలియజేయడం లేదా ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో అక్కడ మనకు 40 rupees పడితే ఇక్కడ మనకు అందేది కూడా ఆ 40 rupeesకి అందుతుంది. సో మీడియేటర్స్ ఎవరు లేరు కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ ఏదైతే అవుతుందో ఆ ప్రాఫిట్ అనేది మనకే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉండే ప్రత్యేకత. సో ఇక్కడ కస్టమర్ బికమ్స్ ది బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఎర్న్ 60 to 70% ఆఫ్ మనీ. సో డైరెక్ట్ సెల్లింగ్లో కస్టమరు 60 to 70% మనీ అనేది మనం పొందడం జరుగుతుంది అన్నమాట. సో మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్లు ఉంటాయంటే హోమ్ కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, బ్యూటీ కేర్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, అగ్రికల్చర్ కేర్ ఉంటుంది. ఇలా 160 రకాల ప్రొడక్ట్లు అనేది మనం నిత్యావసరాలు వాడుకునే గ్రాసరీస్ కానీ, లైక్ ఆయిల్ కానీ, లేదా సోప్ కానీ, బ్రష్ కానీ, పేస్ట్ కానీ, తర్వాత మసాలా పొళ్ళు కానీ, కారం పొడి కానీ, ధనియాల పొడి కానీ, ఇలా ఇంకా కాస్మెటిక్స్, బాడీ లోషన్ కానీ, ఇలాంటివి రకరకాల 160
60 రకాల ప్రొడక్ట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనం స్లైడ్లో చూడొచ్చు. ఈ స్లైడ్లో చూస్తే కనుక మనము ఫ్లోర్ క్లీనర్ వాడచ్చు చూడొచ్చు. అదేవిధంగా లాండ్రీ డిటర్జెంట్ కేక్ పౌడర్ కావచ్చు, ఇలాంటి లిక్విడ్ డిటర్జెంట్ కావచ్చు, అగరబత్తీలు కావచ్చు, తర్వాత ఆయుర్వేదిక్ పేస్ట్ కావచ్చు, తర్వాత లిక్విడ్ బ్లూ లిక్విడ్ అంటారు, బ్లూ లిక్విడ్ కావచ్చు, తర్వాత హెయిర్ కలర్ కావచ్చు, అదేవిధంగా షాంపూ కావచ్చు, తర్వాత లెమన్ సోప్ కావచ్చు, తర్వాత ఇంకా కొబ్బరి నూనె కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, తర్వాత ఆమ్లా హెయిర్ ఆయిల్ ఉంటుంది, తర్వాత హ్యాండ్ వాష్ కూడా చూడొచ్చు. ఇక్కడ చాలా రకరకాల సోప్స్ ఉన్నాయి. తులసి సోప్ ఉంది, లెమన్ సోప్ ఉంది, అదేవిధంగా శాండిల్ సోప్ ఉంది, తర్వాత ఇలా మనకు డిఫరెంట్ ప్రోడక్ట్లన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్లైడ్లో. అంతేకాకుండా ఈ స్లైడ్లో మనం రైస్ బ్రాండ్ ఆయిల్ చూడొచ్చు, అదేవిధంగా వాషింగ్ పౌడర్ చూడొచ్చు, తర్వాత తులసి డ్రాప్ చూడొచ్చు, హనీ చూడొచ్చు, ఒరిజినల్ ఆర్గానిక్ హనీ, తర్వాత ఇన్స్టంట్ కాఫీ పౌడర్ చూడొచ్చు, టీ పౌడర్ చూడొచ్చు, గ్రీన్ టీ చూడొచ్చు, అదేవిధంగా డిష్ వాష్ చూడొచ్చు, తర్వాత చాలా రకరకాల అసలు మసాలా పొడులు, ఆర్గానిక్ మసాలా పొడి చూడొచ్చు, తర్వాత కారం పొడి చూడొచ్చు, ధనియాల పొడి చూడొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే ఆమ్లా క్యాండీ, బాగా ఇష్టపడే న్యూట్రిషన్ సంబంధించిన ఆమ్లా క్యాండీస్ కావచ్చు ఇక్కడ. తర్వాత మనకు చిల్లీ పౌడర్ కావచ్చు, సబ్జీ మసాలా, చికెన్ మసాలా, తర్వాత మటన్ మీట్ మసాలా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, తర్వాత టాయిలెట్ క్లీనర్ చూడొచ్చు. ఇలా తర్వాత ఎన్నో రకాలు 160 రకాల ప్రోడక్ట్లు మనం ఇందులో ఈ స్లైడ్లో కూడా చూడొచ్చు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో కాస్మెటిక్స్ కూడా ఉంటాయి. లిప్ బామ్ ఉంటుంది, తర్వాత గ్లిజరిన్ క్రీమ్ ఉంటుంది, అదేవిధంగా బేబీ క్రీమ్ ఉంటుంది, తర్వాత మ్యాన్ పెర్ఫ్యూమ్స్ ఉంటాయి, తర్వాత ఉమెన్కి సంబంధించిన పెర్ఫ్యూమ్స్ ఉంటాయి, అదేవిధంగా నైట్ క్రీమ్ ఉంటుంది. మనం ఈ స్లైడ్లో చూస్తే కనుక మంగోల్ జ్యూస్ అంటారు, తర్వాత మంగోల డయాబెటిక్కి సంబంధించిన జ్యూసెస్ ఉంటాయి, తర్వాత న్యూట్రిబన్ ఉమెన్ సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అదేవిధంగా మైథల్సీ డ్రాప్స్ ఉంటాయి, హిమాలయ శిలాజిత్, తర్వాత గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, వెల్ థైరో క్యాప్సిల్స్ ఉంటాయి, నారీ క్రిస్టో కేర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్ ఉంటాయి, తర్వాత అర్జున క్యాప్సూల్స్ ఉంటాయి, జీవన్య డైబా ట్యాబ్లెట్స్ అంటే డయాబెటిక్ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి, తర్వాత బ్రహ్మి క్యాప్సూల్స్ ఉంటాయి, అలోవెరా క్యాప్సూల్స్ ఉంటాయి, తర్వాత ఆమ్లా క్యాప్సూల్స్ ఉంటాయి, విటమిన్ సి విత్ జింక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. తర్వాత మనం ఎన్నో రకాల అంటే అంటే మామూలుగా మనకు ఏమంటారు సీజనల్ డిసీజెస్ కానీ ఇలాంటి ఫ్యూచర్లో ఏ వ్యాధులు రాకోకుండా డయాబెటిక్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత ఇంకా ఇలాంటివి థైరాయిడ్, ఇలాంటివి ఇంకా మోకాల నొప్పులని ఇట్లాంటివి రాకోకుండా ముందు జాగ్రత్త చర్యగా వాడే కొన్ని మనకు సప్లిమెంట్స్ ఉంటాయి. ఇందులో న్యూట్రిబన్ చాంప్స్ అని ఉంటుంది, పిల్లలకు సంబంధించిన న్యూట్రిబన్ మెన్ గోల్డ్ అని ఉంటుంది, అంటే మనిషికి ఎనర్జీ లెవెల్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో. అదేవిధంగా మనకు డయాబెటిక్ ఇందులో ప్రొడక్ట్స్ వాడి చాలామందికి క్లియర్ అయినట్లు కూడా మనకు సర్టిఫికేట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఆమ్లా క్యాప్సిల్స్, తర్వాత ఇలాంటివి ఇందులో మనం చూడొచ్చు ఈ స్లైడ్లో. ఇవన్నీ నార్మల్గా మనకు జనరల్ స్టోర్లోనో కిరాణా స్టోర్లో దొరికే ప్రొడక్ట్స్ కాదండి. ఇవి సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఫర్ యువర్ హెల్త్ అండ్ స్కిన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు, ఎఫ్ఎస్ఎస్ఎస్ సర్టిఫికేట్స్ ఉంటాయి, జిఎంపి సర్టిఫికేట్ ఉంది, WHO సర్టిఫైడ్ ఉంది, USDA ఆర్గానిక్ సర్టిఫికేట్స్ ఉంటాయి, 100% వెజ్ ఉంది, తర్వాత సల్ఫేట్ 0% ఫ్రీ, తర్వాత ఇలా ISO 9001, ISO 22000 ఇలా ఇది ప్రతిదీ అన్ని సర్టిఫికేట్లు కలిగిన ప్రొడక్ట్స్ అండి. ఇవి ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరూ మనం ఇంటికి అవసరమైన మన హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ 100% ఏదైనా మనం వాడుకోవచ్చు. అంత క్లియర్ కట్గా కంపెనీ మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఇవన్నీ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. తర్వాత రీజనబుల్ అండ్ ఎఫర్టబుల్ ప్రైజెస్, అంటే మన
మన ఆదాయానికి తగ్గట్టుగా మంచి ఒక ప్రైస్ కూడా అంత హెవీగా లేకుండా ఉంటాయి. ప్లస్ ఇప్పుడు చూడండి డెంటాబున్ సూపర్ టూత్పేస్ట్ అని ఎంఆర్పి 75 రూపీస్ ఉంది. అదేవిధంగా మహాబ్రింగా హెయిర్ ఆయిల్ 250 రూపాయలు ఉంది. ఇదే బ్రాండ్ మీద బయట చాలా రకరకాల దీనికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. బయట టూ మచ్ కాస్ట్ ఇంకా ఎక్కువనే ఉంటాయి, దగ్గర 350 340 వరకు ఉంటాయి. అదేవిధంగా నీమ్ సోప్ ఉంది, ఇక్కడ లెమన్ సోప్ ఉంది, తర్వాత శాండిల్ సోప్ ఉంది, నీమ్ తులసి సోప్ ఉంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మనం ఎవరైతే క్లాస్ పీపుల్ వాడుతున్నారో యాక్చువల్గా ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేటివి మీరు బయట మార్కెట్లో చూస్తే కొన్ని సోప్స్ 400-500 రూపాయలు కూడా ఉన్నాయండి. ఈ కంపెనీ మనకు మై రీఛార్జ్ ఆయుర్వేద అనేది ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ 0% కెమికల్, అంటే కెమికల్ లేని ప్రొడక్ట్లు మన అందరికీ ప్రతి ఒక్కరికి దేశ ప్రజల సౌభాగ్యం కోసం, హెల్త్ కోసము మంచి ప్రోడక్ట్లు కంపెనీ తయారు చేసిందండి. సో మనం ఈ స్లైడ్లో చూస్తే కనుక కంపెనీ ప్రొఫైల్ అండ్ సర్టిఫికేషన్ అన్నీ ఉన్నాయండి. కంపెనీకి సంబంధించిన పాన్ కార్డు కానీ, తర్వాత అదేవిధంగా ప్రతి ఒక్కటి మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్స్ సంబంధించినది కూడా చూడొచ్చు మీరు. ప్రతి ఒక్కటి లీగల్గా అన్ని సర్టిఫికేట్లు కలిగి ఉంది కంపెనీ. సో మనం కంపెనీ గురించి చెప్పుకోవాలంటే ఇది ఇండియన్ కంపెనీ అండి. హెడ్ ఆఫీస్ జైపూర్లో ఉంటుంది. తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఇన్ 23 సెప్టెంబర్ 2010, కరెక్ట్గా 2010లో స్టార్ట్ అయిందండి. ఇది ఇప్పటికీ 14 ఇయర్స్ సక్సెస్గా నడుస్తుంది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ రిజిస్టర్డ్ కంపెనీ, 662 కోట్ల యాన్యువల్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఇది. యాక్చువల్గా 4 వేర్ హౌసెస్ ఉన్నాయి. అదేవిధంగా 235 మాస్టర్ ఫ్రాంచైజ్ ఉన్నాయి, 2476 ఫ్రాంచైజెస్ ఉన్నాయి, 675 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ప్లస్ ఇందులో గర్వంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. మహిళలు గర్వించదగ్గ పాయింట్ ఇది. 60% సక్సెస్ఫుల్ ఉమెన్ ఇన్ డిస్ట్రిబ్యూటర్స్. ఈ కంపెనీలో 60% మంది టోటల్ పర్సెంటేజ్లో 60% పీపుల్ మొత్తం ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ కలిగిన ఏకైక నెట్వర్క్ సంస్థ అంటేనే మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీ అండి. బి ద బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్. ఇందులో ట్రైనింగ్ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉంటుంది. జూమ్ మీటింగ్లో ఉంటుంది, అదేవిధంగా లోకల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. తర్వాత ఆ ట్రైనింగ్ సపోర్టింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక స్కూల్లో స్టూడెంట్ జాయిన్ అయ్యి ఎలా ట్రైనింగ్ తీసుకుంటే సక్సెస్ అవుతాడు, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతాడు అనే విధంగా కంపెనీ కూడా ప్రతి ఒక్కరిని కేర్ తీసుకుని ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ట్రైనింగ్ సపోర్టింగ్ సిస్టంలో ఉంటే మనం 100% మనం కూడా సక్సెస్ కావచ్చని నేను తెలియజేస్తున్నాను. తర్వాత సపోర్టింగ్ స్టాఫ్, అంటే ఇందులో 400 మంది కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఆయుర్వేదిక్ కేర్ ప్రొడక్ట్ ట్రైనింగ్ కూడా ఉంటుందండి. ఒక ప్రొడక్ట్ ఏ విధంగా మనం వాడాలి, దాని నుంచి ఏది క్లియర్ అవుతుంది మనకు, దాని గురించి పర్టికులర్ ప్రతిదీ అందులో డీటెయిల్స్గా మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఆన్లైన్లో ప్రొడక్ట్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో మనకు సంబంధించిన దగ్గరలో ఉన్నటువంటి స్టోర్లో కూడా మనం తీసుకునే అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడ ఈ పోస్టర్లో మనం చూడొచ్చు, ఈ స్లైడ్లో యాక్చువల్గా కెమికల్ అనేటివి ఇప్పుడు మనం చిన్నపిల్లలు తీసుకునే ఫుడ్ పదార్థాల్లో కూడా మిక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకునే రైస్లో కూడా, కూరగాయలు, పండ్లు, దాంట్లో కూడా ఎక్కువ కెమికల్స్ అనేది మిక్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా మనకు స్లైడ్స్తో పాటు కంపెనీ చూపించిందండి. ఈ మనకు కెమికల్ ఉన్న మనం జనరల్గా బయట వాడే ప్రొడక్ట్లో ఇవన్నీ మిక్స్ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది కెమికల్స్, ఏవైతే ఈ మనకు కెమికల్స్తో కలిపిన ఫుడ్ మనం తీసుకుంటున్నామో వాటి వల్ల చిన్న పిల్లల్లోనే, లేదంటే చిన్న ఏజ్లోనే మనకు తెలియకుండా క్యాన్సర్ కానీ, డయాబెటీస్, తర్వాత హార్ట్ డిసీజెస్, బ్లడ్ షుగరు, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇండైజేషన్, ఒబేసిటీ, డిప్రెషన్, ఇలాంటి రకరకాల దీర్ఘకాల వ్యాధులు, అదేవిధంగా సీజనబుల్గా వచ్చే వ్యాధులు అన్నీ ప్రతి ఒక్కటి మనకు కనెక్ట్ అవుతున్నాయి. సో ఈ కెమికల్ కలపడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా మనకు కంపెనీ కరెక్ట్గా స్లైడ్ వేసి చూపించింది ఇందులో. సో వీటన్నిటికీ పరిష్కారంగానే మనకు మై రీఛార్జ్ ఆయుర్వేద అనేది ఈ కంపెనీ మనకు టోటల్గా ఆర్గానిక్, హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్లు మనకు
ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం జరిగిందండి. సో 0% కెమికల్తో తయారు చేసిన ప్రొడక్ట్స్. సో ఆయుర్వేద అనేది ఒక పదం కాదండి, ఇది ఒక మనకు దేవుడిచ్చిన వరం. అదేవిధంగా ప్రకృతి కూడా మనకు ఇచ్చే ఒక పెద్ద వరం అని చెప్పుకోవచ్చు. ఇదే ఎందుకంటే వనమూలికలు కానీ, చెట్లు కానీ, ఆకులు కానీ, దానికి సంబంధించిన వేర్లు కానీ, అదేవిధంగా పర్వతాల్లో పండే చిన్న చిన్న చెట్లు కానీ, సో ఇదంతా ప్రకృతి ఇచ్చిన వరం. కాబట్టి ఆయుర్వేదిక్ అనేది 5,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మనకు భారతదేశం యొక్క గొప్పతనం ఇది. అదేవిధంగా మనకు ఈ ఆయుర్వేదిక్ ఈ ప్రొడక్ట్ల వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ మనకు బాగా పెంచుతాయి. అదేవిధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. దీనివల్ల ఈ ప్రొడక్ట్ల వల్ల రెడ్యూస్ స్ట్రెస్ అనమాట, మనకు మానసిక ఒత్తిడి అనేది కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్గా మనకు మన బాడీకి ఎక్కువ యూజ్ అవుతుంది. సో కంపెనీ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా ఇన్నే కాదండి, చాలా చెప్పుకోవచ్చు. 1 అవర్ కాదు, 2 days 3 days అయినా మనం కంపెనీ ప్రొఫైల్ గురించి కానీ, ప్రొడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. అసలు కంపెనీ ఏం చెప్తుందంటే, మనం ఈ ప్రొడక్ట్లన్నీ వాడుకుంటూ ఆరోగ్యంగా హెల్తీగా మనం ప్రొడక్ట్ వాడుకుంటూనే, ఇంటికి కావాల్సిన సరుకులు వాడుకుంటూనే తగినంత ఆదాయం కూడా మన ప్రొడక్ట్లు మనం వాడుకుంటూనే, మన సరుకులు మన ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుంటూనే మనం తద్వారా ఇన్కమ్ అనేది కూడా ఇచ్చే అవకాశాన్ని మన కంపెనీ కలిగించిందండి. అది ఏంటంటే, చేంజ్ ది షాప్, బిల్డ్ యువర్ ఓన్ బిజినెస్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అయితే ఎక్కడైతే మనము పక్క గల్లీలోనో, లేదంటే ఎక్కడో కిరాణా స్టోర్లోనో, లేదంటే పెద్ద పెద్ద స్టోర్లో పోయి మనకు కావాల్సిన ప్రొడక్ట్లు మనం తెచ్చుకుంటున్నాం. సో వాళ్ళు కూడా ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉచితంగా ఎవరు ఇవ్వరు. సో ఎంత పరిచయం ఉన్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మనం కిరాణా స్టోర్లో తెచ్చుకున్నా కూడా వాళ్ళు మనకు ఫ్రీగా ఇవ్వరు. అదేవిధంగా మేము ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్నాం కదా, మాకేమన్నా ఆదాయం మార్గం కూడా చెప్పండి, లేదంటే మాకు ఇంత ఇవ్వండి నెలలని అడిగితే అది నవ్వుతారనమాట. సో మనం కంపెనీ ఏం చెప్తుంది అంటే, మీరు ఎక్కడి నుంచి సరుకులు తెస్తున్నారో ఆ షాప్ నేమ్ చేంజ్ చేసుకోండి, మై రీఛార్జ్ ఆయుర్వేద స్టోర్లో ప్రొడక్ట్లు తీసుకోండి, దాని నుంచి మీ జీవితాన్ని మార్చుకోండి అనే ఒక గొప్ప అవకాశాన్ని మనకు మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీ కల్పించింది. అదేవిధంగా మన ప్రొడక్ట్లు వాడుకుంటూనే మన ఒక బిజినెస్ అవకాశాన్ని కూడా కల్పించింది. సో బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. లేదు మనకు కంపెనీ నుంచి మంచి ప్రొడక్ట్లు ఉన్నాయి, బాగా నచ్చాయి, మనం వాడుకుంటాము అంటే వాడుకుంటూ ఉండొచ్చు. ఎవరికి ఏం ఫోర్స్ లేదండి. తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. కంపెనీ లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. వీడియో అంతా నచ్చితే లైక్ చేసుకోండి, ప్రొడక్ట్ తీసుకోండి, బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. చాయిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ అనమాట. తర్వాత మనం బిజినెస్ ప్లాన్లోకి వెళ్దాం. సో షాపు చేంజ్ చేసుకోమన్నారు, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని డౌట్ రావచ్చు మీ అందరికీ. సో సేమ్, కాకపోతే ఏంటంటే మనకు మై రీఛార్జ్ ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుందండి, లేదంటే www.myrecharge.co.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మనం ఒక ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్లోనూ బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లోనూ బుక్ చేసుకొని మన ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. తద్వారా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మా స్పాన్సర్ ఐడి ఇచ్చింటాము, ఆ ఐడి ఎంటర్ చేసుకొని మీరు ఐడి క్రియేట్ చేసుకొని ఓన్గా బిజినెస్ చేసే అవకాశం ఈ యాప్ మనకి కల్పిస్తుంది అన్నమాట. మై రీఛార్జ్ సింబయో అని ప్లే స్టోర్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని అయితే ట్రయల్ చూడండి. ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపించారో వాళ్ళకి 25 రూపీస్ ఫోన్పే ఇవ్వడం జరుగుతుందండి. ఇదే ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్గా ఫాలో అవుతాను. సో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే, లేదంటే కంపెనీ మనకిచ్చే ఆపర్చునిటీ ఎలా ఉంది అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, సో మనకు దీంట్లో మంచి బిజినెస్ ఆఫర్స్తో పాటు బెనిఫిట్స్ కూడా ఇచ్చారండి. మనకు ఎంఆర్పి మీద ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు 30% అనేది డిస్కౌంట్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది.
బెనిఫిట్ 2 అంటే ఏంటంటే సెల్ఫ్ పర్చేస్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అంటే ఇప్పుడు లైక్ మనము ఇక్కడ స్లైడ్లో చూడొచ్చు, మంగోల్ జ్యూస్ అనేది హెల్త్కి సంబంధించిన చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది 850 రూపాయలు మనకు ఎంఆర్పి రేట్ ఉన్నట్లయితే దీని మీద మనకు డిస్కౌంట్ ప్రైస్ అంటారు 729కి వస్తుంది అనమాట. సో బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అంటారు. బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అంటే మన ప్రోడక్ట్ తీసుకునే దానికి మనకే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ రూపంలో కొంత అమౌంట్ అనేది మనకి బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్లైడ్లో చూడొచ్చు అనమాట. ఎంఆర్పి పేస్ట్ పక్కన డెంటాబున్ సూపర్ టూత్ పేస్ట్ కనబడుతుంది రైట్ సైడ్లో. ఎంఆర్పి 75 రూపీస్, డిస్కౌంట్ ప్రైస్ వచ్చి 60 రూపాయలు. అదేవిధంగా బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ 22 అనమాట. ఒక్కో ప్రోడక్ట్కి ఒక డిపెండ్ అపాన్ ప్రొడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అనేది. సో మనకు కంపెనీ తిరిగి మనకి అకౌంట్లోకి అమౌంట్ బిజినెస్ బోనస్ రూపంలో మనకు వేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా థర్డ్ బెనిఫిట్కి వస్తే మనకు ప్రీ ప్రొడక్ట్స్ వస్తాయన్నమాట. దీని గురించి తర్వాత మరింత సమాచారం ఇంకో వీడియోలో మనం తెలియజేస్తాను. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 2500 లైక్ 2500తో మనం ప్రొడక్ట్ తీసుకుంటున్నాము అనుకోండి. 6 నెలలు అలా కంటిన్యూ చేసుకోగలిగితే మనకు 7వ నెల 2500 రూపాయల సరుకు వాల్యుబుల్ మెటీరియల్ అనేది మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3000 రూపాయలు కావచ్చు. మీ పాసిబుల్ ఒక ఫ్యామిలీ డిపెండ్ అపాన్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే కొద్దిగా మంత్లీ 4000 రూపాయల సరుకులు తీసుకునే వాళ్ళు ఉంటారు. సో 4000 రూపాయల సరుకు తీసుకున్నాం అనుకోండి, కంటిన్యూగా 6 నెలలు తీసుకుంటే 7వ నెల 4000 రూపాయల సరుకు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. లేదు నేను 7000 రూపాయలు తీసుకుంటాను, మా ఇల్లు పెద్దది, మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, మాకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది అనేవాళ్ళు డైమండ్ క్లబ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉందండి. దీంట్లో 7,000 6 మంత్స్ కంటిన్యూ చేసుకోగలిగితే, అలా కొనుక్కోగలిగితే కంపెనీ నుంచి మీకు 7000 ప్రొడక్ట్స్ అనేది 7th మంత్లో మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 12 మంత్స్ కంటిన్యూగా చేసినట్లయితే టోటల్గా 14,000 రూపాయల ప్రొడక్ట్లు మీకు ఇంటికి అవసరమైన ప్రొడక్ట్లు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో ప్లస్ పాయింట్ ఏంటంటే కపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీలో ఉండే కపుల్ 5 స్టార్ హోటల్లో 1 నైట్ 2 డేస్ డిన్నర్ ఏర్పాటు చేస్తారు ఎండి సార్ చేతుల మీదుగా అక్కడ. సో ఇది డైమండ్ క్లబ్ అంటారు. ఇది కంటిన్యూ 7,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మనకు డిజిటల్ సర్వీసెస్ అనేటివి కూడా ఉంటాయి. లైక్ మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, డేటా కార్డ్ రీఛార్జ్ కానీ, గ్యాస్ సిలిండర్ బుకింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, ఎల్ఐసి ఇన్సూరెన్స్ సంబంధించిన బస్ టికెట్ బుకింగ్, ఏ టికెట్ బుకింగ్, హోటల్ రూమ్ బుకింగ్, మనీ ట్రాన్స్ఫర్స్, ఇలా మనకు డిజిటల్ సర్వీసెస్ అనేది కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఎక్కడో మనము మొబైల్ రీఛార్జే మనం ఫోన్పేలో చేసుకోగలిగితే అందులో నుంచి కూడా 3 రూపీస్ కట్ అవ్వడం చూస్తున్నాము. అదేవిధంగా ఒక్కో పేమెంట్కి ఒక్కో రకంగా కటింగ్ చేస్తున్నారు. సో ఇది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మన ఈ యాప్లోనే మై రీఛార్జ్ ఆయుర్వేద యాప్లోనే ఈ డిజిటల్ సర్వీసెస్ అన్నీ మనం ఇక్కడున్న సర్వీసెస్ మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన మనం ఒక ఫ్యామిలీలో ఈవెన్ 4 మొబైల్ ఉన్నాయి. ఇప్పుడు 4 మొబైల్ కూడా రీఛార్జ్ చేసుకోగలిగితే 1200 రూపాయలకు గాను కనీసం మనకు ఒక 80 రూపీస్, 90 రూపీస్, 100 రూపీస్ సేవ్ అవ్వడం మన కుటుంబానికి సేవ్ చేసుకున్నట్లు వాళ్ళు అవుతాం కదా. సో ఈ యాప్లోనే మనం డిజిటల్ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అన్నీ బాగున్నాయి. మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా మనం వర్క్ చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఈ మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక, అంటే మేము ప్రొడక్ట్స్ వాడుకుంటాము, మా ఇంటికి కావాల్సిన మేము 30% డిస్కౌంట్తో మేము తీసుకుంటాము అంటే నో ప్రాబ్లం. డైమండ్ క్లబ్ ఉంది, మేము అది యూజ్ చేసుకుంటాం అంటే నో ప్రాబ్లం. నెల తీసుకుంటాం, 6 మంత్స్ తర్వాత 7th మంత్ ఓన్లీ ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకుంటాము అనే వాళ్ళకి ఒకే ప్రొడక్ట్ తీసుకోవచ్చు, నో ఇష్యూ, నో ప్రాబ్లం. తర్వాత ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా 600 బీవీ అనేది ఖచ్చితంగా మనం బీవీ రూపంలో మనం ప్రొడక్ట్ తీసుకోవాలి, అంటే మంత్లీ రీపర్చేజ్ చేయాలి. సో అది మంగోల్ జ్యూస్ అని ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్లైడ్లో. చాలా హెల్త్కి సంబంధించిన ఇది, ప్రతి ఒక్కరు ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరు వాడచ్చు అనమాట. 6 వనమూలికలతో తయారు చేయబడిన మంచి
హెల్త్కి సంబంధించిన అందరికీ అన్ని వయసుల వారికి మనం తీసుకోవచ్చు. ఇది అలోవెరా, గ్రేప్ సీడ్స్, అదేవిధంగా గ్రీన్ టీ, తర్వాత నోని, ఆమ్లా, కుకుమ్, ఇలాంటివి వనమూలికలతో తయారు చేయమన్న మంచి హెల్త్కి సంబంధించిన మంగోల్ జ్యూస్ అంటారు. ఈ జ్యూస్ కూడా మనకు ఇది 600 BV రూపంలో ఉంటుంది. మనకు 600 BV ఇవ్వడం జరుగుతుంది. MRP 850 రూపాయలు ఉంటుంది. డిస్కౌంట్ ప్రైస్ ఏమో 729 రూపాయలు ఉంటుంది. సో మనం ఈ ప్రోడక్ట్ నెల నెల పర్చేజ్ చేసుకుంటూ కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ కూడా చాలా హై క్వాలిటీ ఉంటుంది. ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, అలర్జీ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత హెయిర్కి సంబంధించిన మంచి గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా స్కిన్ కూడా గ్లో అవుతుంది. తర్వాత ఈ అల్జీమర్స్, మతిమరుపు అనేది కూడా చాలా ఇదవుతుంది, తగ్గిపోవచ్చు. తర్వాత స్ట్రెస్ కూడా చాలా మనిషికి స్ట్రెస్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చాలా మంచి వాల్యుబుల్ ప్రోడక్ట్ అండి. దీని నుంచి కూడా మనం నెల తీసుకొని మనం ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కొందరు ఈ మంగోల్ జ్యూస్ అవసరం లేదు, మాకు 600 BVకి ప్రొడక్ట్స్ మేము తీసుకోగలుగుతాము అంటే డెంటాబన్ సూపర్ టూత్పేస్ట్ వస్తుందండి. అదేవిధంగా నీమ్ తులసి సోప్ వస్తుంది, రైస్ బ్రాండ్ ఆయిల్ వస్తుంది, తర్వాత మై తులసి డ్రాప్స్ ఉంటాయి. అదేవిధంగా లాండ్రీ డిటర్జెంట్ ఇది ఉంటుంది, యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ స్లైడ్లో మహాబ్రింగా ఎయిర్ ఆయిల్ కూడా ఉంటుంది. టోటల్గా ఇవి 2064 రూపాయలు అవుతుంది. సో డిస్కౌంట్ ప్రైస్ మనకి 1567 రూపీస్, అంటే 1567 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. బీవీలు క్యాలిక్యులేట్ చేసి 636 BV అవుతాయి. సో మనం 600 బీవీలు చేయాలని ఖచ్చితంగా రూల్ ఉంది కంపెనీలో. ఖచ్చితంగా బీవీలు చేసిన వాళ్ళకి మాత్రమే ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనకు నెల రీపర్చేస్ అనేది రూల్ ఉంది. కాబట్టి 600 బీవీలతో ఇది అవుతుంది. ప్లస్ 2064 రూపాయలు వాల్యుబుల్ చేసే ప్రొడక్ట్లు మనకు 1567 రూపాయలకి డిస్కౌంట్ ప్రైస్తో రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇవన్నా తీసుకోవచ్చు, లేదన్నా మంగోల్ జ్యూస్తోనే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకునే అవకాశం మనకు కంపెనీ కల్పించింది. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అని ఒకటి ఉందండి. సో ఇది బిజినెస్ ప్లాన్ అన్నమాట. మనం ఏ విధంగా బిజినెస్ చేస్తున్నామో మనం వాడుకుంటూ ప్రొడక్ట్ని, ఏదైతే రైస్ బ్రాండ్ ఆయిల్, తర్వాత కాస్మెటిక్స్, స్కిన్ కేర్, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని వాడుకుంటూ మనం ఇతరులకి అంటే సో మనం సాటిస్ఫై అయి ఒక ఇద్దరికో ముగ్గురికో చెప్పడం ద్వారా సో వాళ్ళు కూడా ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా మనకు వాళ్ళ నుంచి కూడా కమిషన్ అనేది మనకు బోనస్ రూపంలో మన అకౌంట్లోకి డైరెక్ట్గా మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదో వెబ్ సిరీస్ బాగుంది, తెలుగు సినిమా బాగుంది, లేదంటే పలానా హీరో బాగా చేశాడు, ఇలాంటి సీరియల్ బాగుంది అక్క, లేదంటే ఏం తమ్మి ఇట్లున్నాయి అసలు సినిమా ఇట్లుంది అట్లుంది రివ్యూ చేసే బదులు సో టైం వేస్ట్ చేయకోకుండా మన బిజినెస్ అనేది జస్ట్ 2 hours మనం స్పెండ్ చేయగలిగితే రోజు సో మనం బిజినెస్ అనేది ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. మీరు నేరేళ్ళని చేసుకోవచ్చు. మీరు ఒక 5 మంది లీడర్లకి మంచి ట్రైనింగ్ ఇచ్చి డూప్లికేషన్ మీలాగా మీ ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుంటూ మీరు 10 మంది ఒక 5 మందికి చెప్పడం ద్వారా ఒక 5 మంది లీడర్లను తయారు చేయడం ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీరు ఎక్సలెంట్గా ఉపయోగించుకోవచ్చు. సో వాళ్ళు ప్రొడక్ట్ కొన్నప్పుడు కూడా మీకు కమిషన్ రూపేనా లేదంటే బోనస్ రూపంలో మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక 5 మెంబర్స్ని మనం తీసుకున్నాం అనుకున్నాము, ఒక 6 మెంబర్స్ని మనలాగా ఒక 5-6 మంది మనకంటూ ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఉంటారు, మనం చెప్పేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనం ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళని కూడా మనలాగా ఒక మంచి ట్రైనింగ్ సపోర్టింగ్ సిస్టంలో జాయిన్ చేయించి వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. మీకున్న క్లోజ్ ఫ్రెండ్స్లో కావచ్చు, లేకుంటే మీకు సర్కిల్లో ఉన్న కొలీగ్స్ కావచ్చు, అదేవిధంగా మీకు జాబ్ చేస్తే ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళు కూడా మీకు మీ ఫ్రెండ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. మంత్లీకి కావాల్సిన సరుకులు తీసుకునే విధానంలో అంటే మీరు ఒక రకంగా మనం ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. సో అలాగా ఒక 6 మందిని మనం కనుక మంచిగా లీడర్స్ లాగా తయారు చేసి వాళ్ళకి ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకోమని చెప్పి మనం వాడుకుంటూ వాళ్ళని వాడుకోమని చెప్పడం ద్వారా
మనము ఫస్ట్ లెవెల్కి ఒక 6 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ 396 రూపాయలండి. ఇది చాలా చిన్న అమౌంట్, కానీ ఇదే అమౌంట్ పెరిగి పెద్దది అవుతుంది చూడండి. నెక్స్ట్ లెవెల్ అంటే లెవెల్ కొద్ది అంటే ఒక 6 మంది వాళ్ళు కూడా ఒక 6 మందికి మంచిగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళ ప్రొడక్ట్ వాడుకుంటూ వాళ్ళని కూడా ఒక లీడర్షిప్ ట్రైనింగ్కి అటాచ్మెంట్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ వాళ్ళని కూడా ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళ గోల్స్కి వీళ్ళు హెల్ప్ చేస్తుంటారు అనమాట. ఏ బిజినెస్లో కూడా మనకు ట్రెడిషనల్ మార్కెట్లో చేసే బిజినెస్లు లైక్ ఏదో షాప్ పెట్టుకుంటాము, ప్రొఫెషనల్గా ఒక మెకానిక్ షాప్ పెట్టుకుంటాము, ఇలాంటిది కాంపిటీషన్ ప్రపంచం అండి. ఇది ఎవరికి కానీ మంచి విషయాలు చెప్పరు. బిజినెస్లో కాంపిటీషన్ తట్టుకోవాలంటే వాళ్ళు మనకు చెప్పరు, వాళ్ళు సైలెంట్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. క్లోజ్ ఫ్రెండ్స్, మాకు ఫ్రెండ్స్ ఉన్నా కూడా మాకు బిజినెస్ వాల్యూ బిజినెస్ గురించి సపోర్టింగ్ చేసేవారు లేరు. సో డైరెక్ట్ సెల్లింగ్ అనే దాంట్లో ఎట్లుంటుందంటే మనం వాళ్ళని డెవలప్ చేస్తూ వాళ్ళ నుంచి మనకు ఇన్కమ్ వస్తుంది, మన నుంచి వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 6 మంది 36 మంది అవుతారు. 36 మంది నుంచి అట్లా ఒకరు వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ పోతేనే వాళ్ళ లైఫ్ సక్సెస్ ఉంది, వాళ్ళ ద్వారా మనకు కూడా అమౌంట్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒక 6 లెవెల్స్ ఒక 6 నెలలు కంపెనీతో పాటు మనం నడవగలిగితే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఈ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు తన ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుంటూ అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కంపెనీలో ఇంకా ఇలా చాలామంది ఒక సక్సెస్ సాధించారండి. అదేవిధంగా మనకు ఇందులో ఫారిన్ ట్రిప్కి అచీవ్ అయిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, 1410 మంది. తర్వాత కార్ ఫండ్ హోల్డర్స్ ఉన్నారు, 437 మంది ఆల్రెడీ కార్లు తీసుకున్నారు. తర్వాత హౌస్ ఫండ్ 172 మంది తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట, ఎంతోమంది 8 లక్షలు తీసుకున్నారు, 14 లక్షలు ఉన్నారు, 20 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ 2024 ఏప్రిల్కి కౌంట్ అయిన డీటెయిల్స్ అండి. అదేవిధంగా రతన్ పారియా అని 22 కోట్లు తీసుకున్నాడు. తర్వాత ఇంకా 10 crores తీసుకునే వాళ్ళు ఉన్నారు. అచీవర్స్ చాలామంది వాళ్ళు సక్సెస్ చేసుకుంటూ వాళ్ళకి 10 మంది హెల్ప్ చేసుకుంటూ ఇక్కడ మనం ఏంటంటే హెల్ప్ చేస్తున్నామండి. ఏదో మనము లెవెల్ ఇన్కమ్ లేదంటే బైనరీ ఇన్కమ్ లేదంటే ఏమంటారు చైన్ లింక్ పద్ధతి అంటారు, గొలుసు కట్టు విధానం అనేది ఎటువంటివి లేవండి. దీంట్లో అమౌంట్ ఎక్కడ కానీ ఇన్వెస్ట్మెంట్ మనీ కంపెనీ చెప్పదు, మేము చెప్పము. ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ ప్రొడక్ట్, యువర్ హెల్త్, యువర్ వెల్త్. సో మీరు బిజినెస్లో డెవలప్ కావాలనుకుంటే ఒక 10 మందిని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, లేదా కనీసం ఒక 6 మందిని ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగినా కూడా మనం మంచి ఆదాయాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ గమనించవచ్చు 21 కోట్లు తీసుకుంటున్నారు, కొందరు 10 కోట్లు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ స్లైడ్స్లో కొన్ని ఉన్నాయి, ఆటో డ్రైవర్లు కానీ, ఎక్స్ సర్వీస్ మిలిటరీ ఎంప్లాయీస్ కానీ, సో రిటైర్డ్ పీపుల్ కూడా దీంట్లో లేడీస్ హౌస్ వైఫ్స్ కూడా చక్కగా ఎంతో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ఇది బెస్ట్ ట్రైనింగ్ సపోర్టింగ్ సిస్టమ్ అనొచ్చు. జూమ్ మీటింగ్లో మీకు తెలుగులోనే ట్రైనింగ్స్ అన్నీ ఉంటాయండి. మీరు ట్రైనింగ్ తీసుకుంటూ హ్యాపీగా మీ బిజినెస్ అనేది కొనసాగించవచ్చు అని నేను తెలియజేస్తున్నాను. సో బిజినెస్ అంటే గుర్తొచ్చిందండి, ట్రెడిషనల్ బిజినెస్ తర్వాత మై రీఛార్జ్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. సో ట్రెడిషనల్ బిజినెస్లో ఏంటంటే హై ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది, తర్వాత ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది, కాంపిటీషన్ తట్టుకోవాలా, ఖచ్చితంగా లోన్లు తీసుకోవాలా, చిట్టీలు కట్టుకోవాలా, ఫైనాన్షియల్ తీసుకోవాలా, డైలీ ఫైనాన్షియల్ కట్టుకోవాలా, ఎవరెవరితో అడగరాని వాళ్ళందరితో అప్పులు తెచ్చుకుంటాము, దానికి తగ్గట్టుగా ఇన్కమ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు, రిస్క్ ఆఫ్ లాస్, ఖచ్చితంగా మనకు లాస్లో ఉంటామని భయం వేస్తూ ఉంటుంది, ఎప్పుడు లాస్ వస్తుందో, ఎప్పుడు లాభం వచ్చేది కదా దేవుడు, కానీ లాస్ వచ్చేది 100%. ఎందుకంటే కాంపిటీషన్ తట్టుకోవాలా, ట్యాక్సేషన్ కట్టుకోవాలా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ లక్షలు మినిమం. చిన్న సెలూన్ షాప్ పెట్టాలంటే 5 lakhs 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో అలాంటిది ట్రెడిషనల్ బిజినెస్లో ఇంత రిస్క్ ఉంటుంది. సో మై రీఛార్జ్ ఆపర్చునిటీలో అయితే ఆ ప్రాబ్లం ఉండదు, ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు, తర్వాత ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు, కాంపిటీషన్ కూడా అస్సలు లేదు, లోన్లు తెచ్చుకొని చిట్టీలు కట్టుకొని ఫైనాన్షియల్ కట్టుకునే అస్సలు అవసరం లేదు, రిస్క్ ఆఫ్ లాస్ 100% ఏముండదు, ట్యాక్సేషన్ అన్నీ కంపెనీనే చూసుకుంటుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్లో బిజినెస్ కానీ మనం నేర్చుకోవాలనుకున్నా కానీ ఏదైనా
ఇన్కమ్ చేసుకోవాలన్న ఉన్న ఫీచర్ అంతా 2021వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో మనం ఎక్సలెంట్గా చేసుకునే అవకాశం ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ద బిజినెస్ అని మనం 100% చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు బిజినెస్ ఆపర్చునిటీ గురించి విన్నారు కదా. మీకు మీ మైండ్లో ఏమనిపించిందో వీడియో చూసిన తర్వాత జస్ట్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. యాప్ ఎవరైతే లోడ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకు పీడిఎఫ్ ఫైల్ కానీ, బిజినెస్ ప్రొఫైల్ కానీ, తర్వాత కంపెనీ డీటెయిల్స్ కానీ, తర్వాత మీకు ట్రైనింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది కానీ ఈ డౌట్స్ అన్నీ మీరు వాట్సాప్ చాట్ చేయండి. డోంట్ ఫర్ కాల్, ఓన్లీ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మీరు ఓపిక్గా విన్నందుకు. అదేవిధంగా కంగ్రాచులేషన్. ఎవరైనా జాయిన్ కావాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఫోర్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఫోర్స్ చేయనండి. వీడియో కూడా ఫోర్స్గా నేను చెప్పట్లేదు. యాజ్ యువర్ లైక్, యాజ్ పాసిబుల్, యాజ్ విష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోలతో తర్వాత కలుసుకుందాం. మై రీఛార్జ్ ఆయుర్వేద తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.